అధిక మాసం. ఈ మాసాన్ని మలమాసం అని కూడా పిలుస్తారు. ఏ మాసంలో రవి సంక్రమణ దినం ఉండదో ఆ మాసాన్ని మనము అధిక మాసమని మలమాసమని పరిగణిస్తాం. ఈ అధిక మాసంలో లేక మలమాసంలో శుభకార్యాలు ఏవి కూడా చేయడం నిషేధం. అంటే గృహప్రవేశాలు, వివాహాలు, నిశ్చితార్థాలు ఇలాంటివి ఏవి కూడా చేయరు. అందువల్ల నొచ్చుకున్నటువంటి మాసాధిదేవత పరమాత్మునటువంటి పురుషోత్తముని గురించి తపస్సు చేసింది. ఆ పురుషోత్తముడు ప్రత్యక్షమై, నీ మాసానికి నేనే నియామకునిగా ఉంటాను, మిగిలిన మాసాల కన్నా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశాన్ని నీకు ఇస్తాను అని చెప్పి వరమిచ్చాడు. అందువల్ల శుభకార్యాలైతే చేయరాదు ఈ మాసంలో, కానీ భగవంతుని ప్రీతికై అనేక ధార్మిక పనులు చేయవచ్చు. దానాలు, ధర్మాలు, జపము, పారాయణాలు ఇలా ఏది చేసినా కూడా ఈ మాసంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అధికస్య అధికం ఫలం అని ఇక్కడ చేసేటువంటి చిన్న మంచి పని కూడా అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో చేయదగ్గ పనులు ఏంటి అంటే దాన ధర్మాలు చేయాలి. దాంతోపాటుగా భగవద్గీత, భాగవతం, అనేక స్తోత్రాలు ఈ మాస పర్యంతము మనము విశేషంగా పారాయణం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం. అందువల్ల తప్పకుండా అందరూ భగవద్గీత, భాగవతం లాంటివి పారాయణం చేసి భగవంతుని ప్రీతిని పొందాలి.